ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిరుద్యోగులకు గుడ్ న్యూస్ తెలిపింది. 2025 మెగా డిఎస్సికి వయో పరిమితి పెంచుతూ ఏపీ ప్రభుత్వం కీలక ప్రకటన జారీ చేసింది. గరిష్ట వయో పరిమితి 42 ఏళ్ల నుంచి 44 ఏళ్లకు పెంచుతూ ఉత్తర్వులను వెలువరించింది. కాగా దీనికి కట్ ఆఫ్ తేదీ 2024 జూలై 1గా నిర్ణయించింది. ఈ వయో పరిమితి ఒక్క డిఎస్సికి మాత్రమే వర్తిస్తుందని ఉత్తర్వుల్లో పేర్కొంది. దాదాపు 16,000కు పైగా పోస్టులతో ఏపీ పాఠశాల విద్యాశాఖ మరో వారం రోజుల్లో మెగా డిఎస్సి నోటిఫికేషన్ వెలువరించబోతుంది. అభ్యర్థుల వయో పరిమితి పెంచాలని ప్రభుత్వానికి భారీగా వినతులు వస్తుండటంతో ఈ నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం. ఈ ప్రక్రియ మే నెల చివరికి పూర్తి చేసి వచ్చే అకాడమిక్ ఇయర్ నుంచి ఎన్నికైన అభ్యర్థులు విధుల్లో చేరేలా ప్రణాళిక రచిస్తుంది ప్రభుత్వం. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ ప్రసాద్ అందిస్తారు. ప్రసాద్, అక్కడ వయో పరిమితి 42 ఏళ్ల నుంచి 44 ఏళ్లకు పెంచినట్లు తెలుస్తుంది. అండ్ దీనికి సంబంధించిన ప్రణాళిక ఏ రకంగా ఉండబోతుంది? సునీత, ఏదైతే కూటమి ప్రభుత్వం ఇచ్చిన ప్రధానమైన హామీ, అదేవిధంగా ముఖ్యమంత్రి అయ్యాక చంద్రబాబు ఏదైతే పెట్టిన తొలి సంతకం మెగా డిఎస్సి, దీనికి సంబంధించి చూస్తే కనుక 10 నెలల నుంచి కూడా ప్రస్తారం జరుగుతుంది. అయితే ఈ నేపథ్యంలో వచ్చే ఈ నెల 20 అదేవిధంగా 23 తేదీల్లో డిఎస్సి నోటిఫికేషన్ రిలీజ్ చేసేందుకు కూడా ప్రభుత్వం సిద్ధమవుతుంది. ఈ నేపథ్యంలో డిఎస్సి అభ్యర్థులకు ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. ఇందులో వయో పరిమితిని 42 నుంచి 44 ఏళ్ల వరకు కూడా పెంచడం అనేది వేలాది మంది డిఎస్సి అభ్యర్థులకు చాలా ఊరటనిచ్చే అంశం. వాళ్ళకి చాలా గుడ్ న్యూస్ గా మనం చెప్పుకోవచ్చు. మొత్తం 16,347 టీచర్ పోస్టుల భర్తీకి ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. అయితే ఇందులో కొన్ని గత ఏడాది డిసెంబర్ లోనే ప్రక్రియ పూర్తి కావాల్సి ఉండగా ఎస్సీ వర్గీకరణ అమలు చేసిన తర్వాతే డిఎస్సి నోటిఫికేషన్ ఇచ్చేలాగా ప్రభుత్వం నిర్ణయించింది. ఈ క్రమంలో ఇప్పటికే వర్గీకరణ సంబంధించి అమల్లోకి రావడం జరిగింది. ఏపీలో ఆర్డినెన్స్ కూడా జారీ అయింది. ఈ నేపథ్యంలో ఒకవైపు వర్గీకరణకు సంబంధించిన ఆర్డినెన్స్ జారీ కావడం, అదేవిధంగా మరోవైపు డిఎస్సికి సంబంధించిన ఏదైతే కీలకమైన వయో పరిమితిలో సడలింపు అనేది 2 ఏళ్ల పాటు సడలింపు అనేది కూడా ప్రభుత్వం కీలకమైన నిర్ణయం తీసుకుంది. ఈ నెల 20 లేదా 23 తేదీల్లో డిఎస్సి సంబంధించిన నోటిఫికేషన్ విడుదలయ్యే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇందులో చూస్తే కనుక వర్గీకరణ కూడా అమల్లోకి వచ్చిన నేపథ్యంలో ఇప్పటికే గ్రూప్ వైజ్ గా కూడా ఏదైతే ఎంతగా ఎవరెవరికి ఎంత శాతం అనేది కూడా ప్రకటించడం జరిగింది. గ్రూప్ 1 లో రెల్లితో పాటు మరో 12 ఉపకులాలకు సంబంధించిన 1%, అదేవిధంగా గ్రూప్ 2 లో మాదిగలకు మరో 18 మాదిగతో పాటు మరో 18 ఉపకులాలకు 6.5%, అదేవిధంగా ఏదైతే మరో 15% రిజర్వేషన్ కేటాయించేలాగా ఏదైతే ఈ నిర్ణయం కూడా తీసుకుంది. అదేవిధంగా ఈ 200 రోజుల పాయింట్ల విధానాన్ని కూడా ఏపీ ప్రభుత్వం అమలులోకి తీసుకొచ్చిన పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో మెగా డిఎస్సికి సంబంధించిన వయో పరిమితి కూడా సరళీకరించిన నేపథ్యంలో అభ్యర్థులకు వేలాది మంది, ఎందుకంటే గత ప్రభుత్వంలో డిఎస్సి కూడా ఏదైతే నిర్వహించలేదు. దీంతో చాలా దాదాపు 5-6 సంవత్సరాల నుంచి కూడా అభ్యర్థులు డిఎస్సి కోసం ఎదురు చూస్తున్న పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో ఏదైతే 2 ఏళ్ల పాటు సడలింపు ఇవ్వడం అనేది కూడా వేలాది మంది అభ్యర్థులకు కూడా ఊరట కలిగించుకుంటుంది. మొత్తం మీద ఇప్పటి వరకు కూడా ఎప్పుడూ కూడా జాప్యం జరుగుతూ వస్తుంది. అదేవిధంగా తొలి సంతకం గత ఏడాది జూన్ నెలలో ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే వ్యక్తుల తొలి సంతకానికి సంబంధించిన డిఎస్సి కార్యాచరణ కూడా ఇప్పటికీ 10 నెలలైనా కొంత జాప్యం జరిగినప్పటికీ కూడా ప్రభుత్వం కొంత నిర్లింపులు ఇవ్వడం, అదేవిధంగా నిరుద్యోగులకు ఊరట కలిగించేలాగా నిర్వహించడం అనేది కూడా ప్రస్తుతం హర్షాతిరేకంగా వ్యక్తమవుతున్న పరిస్థితి ఉంది. అదేవిధంగా వర్గీకరణ చేసి వర్గీకరణ ప్రకారం ఈ పోస్టులన్నీ కూడా భర్తీ చేయబోతుంది. దీంతో పాటు స్పెషల్ ఎడ్యుకేషన్ కింద మరో 2,200 పోస్టులు కూడా భర్తీ చేసేందుకు కూడా విడిగా చేసేందుకు కూడా ఏపీ ప్రభుత్వం మొత్తం మీద రంగం సిద్ధం చేసిన పరిస్థితి ఉంది. ఇప్పటికే చూస్తే కనుక ఏపీలో విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ చూస్తున్నారు. మంత్రి నారా లోకేష్ నేతృత్వంలో మెగా డిఎస్సి లో వయో పరిమితి సడలింపు ఇవ్వడం, అదేవిధంగా అదనంగా మరొక 2,000 పైగా పోస్టులు భర్తీ కావడం అనేది కూడా కీలకమైన పరిణామంగా చెప్పుకోవచ్చు. దీనికి సంబంధించి నిరుద్యోగ అభ్యర్థులు కొంత జాప్యం జరిగినప్పటికీ కూడా ప్రభుత్వం కొంత సడలింపులు ఇచ్చి అదేవిధంగా పగడ్బందీగా నిర్వహించేందుకు కూడా రంగం సిద్ధం చేసిన పరిస్థితుల్లో ఈ నెల 20 అదేవిధంగా 23 తేదీల్లో డిఎస్సి నోటిఫికేషన్ కూడా రంగం సిద్ధమవుతుంది. మే నెలలో ఈ డిఎస్సి సంబంధించిన మొత్తం ప్రక్రియ అంతా పూర్తి చేసి జూన్ లో స్కూల్లో విద్యా సంవత్సరం ప్రారంభమయ్యేసరికి ఆ పోస్టులకు సంబంధించిన ఉపాధ్యాయులతో కూడా స్కూల్లో అందుబాటులో ఉండేలాగా చేస్తామని చెప్పి కూడా
ప్రభుత్వం ప్రకటించింది. దానికి సంబంధించిన ఇవాళ వయో పరిమితి 2 ఏళ్ల పాటు సడలింపు ఇవ్వడం అనేది కూడా వేలాది మంది అభ్యర్థులకి ఓటుగా మారింది. రైట్ ప్రసాద్, థ్యాంక్ యూ.